హలో గైస్. మనం అని ఫస్ట్ చూడగానే వీళ్ళు చాలా మంచోళ్ళురా బాబు, వీళ్ళు ఎంత మంచోళ్ళు, ఇలాంటి మనుషులు మనకు అసలు మళ్ళీ దొరకరు, చాలా మంచి వాళ్ళు, చాలా మంచి అక్క, చాలా మంచి చెల్లి, చాలా మంచి ఫ్రెండ్, చాలా మంచి వదిన అని చెప్పేసుకొని అని పొలం చెప్పేసుకుంటూ ఉంటాం. అప్పుడు మన కష్టాలని, బాధల్ని, మన వీక్ పాయింట్స్ని, మన బలహీనతని అన్నీ 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 మనం మనం మొత్తం షేర్ చేసుకుంటాం. వాట్ ఈజ్ అన్నీ చెప్పుకుంటాం. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకుంటారేమో, అర్థం చేసుకుంటారు. వీళ్ళు చాలా మంచివాళ్ళు, వీళ్ళు నా మంచి కోరుకునే వాళ్ళు అని, నాకు ఏ ఎమోషన్స్ అయినా ఆ టైంలో వీళ్ళు ధైర్యాన్ని ఇస్తారు. నాకు ఏ కష్టం వచ్చినా వీళ్ళే ఉంటారు అని ఎవరికైతే మనం చెప్పుకుంటామో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మనం ఖచ్చితంగా చీప్ అయిపోతాం. అది మాత్రం పక్కా. వాళ్ళు చెప్తారు, కానీ ఎదుటోడు ఉంటాడో లేదో తెలియదు కానీ ఎవడైతే వాడు మొత్తం తెలుసుకొని వాడి ఎమోషన్స్కి వాడికి తగ్గట్టుగా ఉన్నాడా ఓకే, వాడికి ఎమోషన్స్ తగ్గట్టుగా లేకుండా ఒక్కసారి వాడు బ్యాడ్గా బిహేవ్ చేసి నిన్ను బ్యాడ్గా అన్నా కానీ నువ్వు కానీ ఆ క్షణము క్వశ్చన్ చేసిన దానికి ఆన్సర్ నువ్వు రివర్స్ క్వశ్చన్ వేసావనుకో, ఆ క్షణంలో నువ్వు బ్యాడ్ అయిపోయావు. కానీ వాడు చేసేది బ్యాడే, కానీ నువ్వు రివర్స్ ఓకే అనకుండా నువ్వు బ్యాడ్ అని మళ్ళీ రివర్స్గా మనం అన్నామంటే ఆ క్షణం నుంచి నీ ఎమోషన్స్తో ఆడుకోవడానికి ట్రై చేస్తారు. అలాంటి కుక్కలు అయితే చాలామంది ఉన్నారండి. అసలు ఎందుకు బతుకుతారో కూడా తెలియదు. అసలు అలాంటి వాళ్ళు అసలు అంత చీప్గా ఎందుకు బిహేవ్ చేస్తారో కూడా తెలియదు. సో సొసైటీలో అలాంటి కుక్కలు ఎక్కువ ఉన్నారు. మీ ఎమోషన్స్తో ఆడుకోవాలని మీ అంటే వాళ్ళకి తగ్గట్టుగానే ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు రాంగ్గా చేశారు, ముందు రాంగ్గా చేశారు, అయినా ఒప్పుకోరు. కానీ తిప్పి 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 నిన్నే బ్యాడ్ చేయాలని ట్రై చేస్తూ నిన్నే చివరిగా బ్యాడ్గా చేసి నీ ఎమోషన్స్తో ఆడుకుంటూ నిన్ను ఇంకా ఎమోషనల్గా డౌన్ చేసి 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 నిన్ను ఇంకా బాధ పెట్టాలని చూస్తారు. అలాంటి వాళ్ళు అనుకుంటారు నేను చాలా తెలివికల వల్లనే నేను చాలా గ్రేట్ సూపర్ అనుకుంటారు. కానీ వాళ్ళు చేసిన ప్రతి దాని వల్ల వాళ్ళ క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది వాళ్ళ దగ్గర. ఇలాంటి మనిషి ఏం బతికే నీది, ఇలాంటి బిహేవ్ చేస్తావు, నిన్ను ఎంత నమ్మానే, నీది ఒక బతుకేనా అని వాళ్ళు ఇంత ఎత్తులో ఉన్న వాళ్ళ యొక్క స్థాయిని ఏం బతికే నీది అనే స్థాయికి దిగజారిపోతుంది. అలాంటి బతుకు అవసరమా అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. Follow me for more videos.